మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ఎర్రమన్ను కుచ్చ ఫస్ట్ వార్డ్ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా బేడబుడుగ జంగాలు ఎక్కడ ఉన్నట్టు అక్కడనే ఉన్నారు. పైకి లేవలేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళు చదవడానికి కూడా తెలివి నేర్పే వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు. అదేవిధంగా వీళ్ళు దేశ సంచారులయ్యి పాత సామాన్లు అమ్ముకుంటూ పాత ఇనుప సామాన్ దందాలు చేసుకుంటూ ఆ దందాలు కూడా నడవడం లేదు. ఇప్పుడు ఓన్లీ పెంటల పొడత ఏరుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇండ్లు లేవు, వాళ్ళకు జాగాలు కూడా లేవు, వాళ్ళకు నివాసం చేయడానికి ఏది కూడా లేదు. అందు గురించి మేము పోయిన 8 రోజుల క్రితము మా కామారెడ్డి కలెక్టర్ గారికి ప్రజావాణిలో పేపర్లన్నీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అప్లై చేసుకున్నట్టు కూడా జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి డబల్ బెడ్రూముల్లో మా బేడబుడుగ జంగాలకు అర్హత మాకు కూడా ఉండాలి. ఎందుకంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల ప్రకారంగా పేదవాళ్ళకు మాత్రమే ఆ ఒక బెడ్రూమ్లు ఇవ్వాలా. మీరు చెక్ చేసి ప్రతి ఒక్కరికి అది అందజేయాలా. అదేవిధంగా అక్కడ నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ జంగాలకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు పైకి తీసుకెళ్ళాలి, ఒక్కొక్క మెట్టుకు పైకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న లైవ్లో చెప్పారు, మాకు బేడబుడుగ జంగాలకు ఖచ్చితంగా మేము డబల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీరు కొద్ది రోజులు ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి, మీ పిల్లల్ని చదివిపియండి అని కూడా మాకు ఒక లైవ్ కూడా ఇచ్చారన్న. అదేవిధంగా రేవంత్ సీఎం అయినప్పటికీ సార్ కూడా మేము ఒకటే కృతజ్ఞతలు చెప్తున్నాము. మా బేడబుడుగ జంగాలకు ఇస్తున్న డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి పట్టాలు చేయండి, ఈ దేశాన్ని మీరు బాగుపరచండి. అంటే అదేవిధంగా మదన్ మోహన్ ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓట్లు వేసి గెలిపించారు సార్ మిమ్మల్ని, మీరు కూడా మంచి మనసుతోటి మంచి అభిప్రాయము పేద ప్రజల మీద పెట్టి ఆ 32 కుటుంబాలు కాకుండా ఇంకా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు కూడా ఎల్లారెడ్డి టౌన్లో ప్రతి ఒక్కరికి లేని గరీబ్కు రోళ్ళ మీద నివసించే వారికి ఇవ్వండి. అంతేగాని ఎవరెవరికో ఇస్తే సార్ మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించాలా, మేము పేదవాళ్ళం సార్, మేము రోడ్లపైన పాతింప సామాన్ దందాలు చేసుకుంటూ పూట లేకపోతే కూడా మేము ఉపాసం ఉండి ఉత్త నీళ్లు దాగి తిరుగుతున్నాము, మా గురించి ఒక మెట్టు పైకి తీసుకెళ్తామని నీ మీద ఉన్న ప్రేమతోటి నిన్ను ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిన్ను స్వాగతం పలకాలని కలెక్టర్ గారికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళం ఉన్నాము, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే వాళ్ళు ఎట్లా ఇవ్వాలంటే ఎంక్వైరీ చేసి ఎవరి పేరు మీద ట్యాక్సీ ఉంది, ఎవరి పేరు మీద ట్యాక్సీ కడతలేరు, ఒక్కొక్క కుటుంబంలో ఒక తల్లిదండ్రుల పేరు మీద కుటుంబంలో ఒక్కొక్క పేరు మీద ట్యాక్సీ ఉంటే అలా 4 కొడుకులు 4 బిడ్డలు ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంది, బిడ్డలోకి ఇంటికి పోతే ఇస్తే పోతుంది అని అంటారు. కానీ కొడుకుల పరిస్థితి ఏం కావాలి, చిన్న ఇరుకు ఇంట్లోనే ఒక 4 ఉంటున్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి. ఒక కార్డు మారి రేషన్ కార్డు మారి మినిమం 15 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రేషన్ కార్డుకి ఇంకొకసారి దిగుదామంటే అవకాశం కూడా 15 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఛాన్స్ లేదు. మా పిల్లలకు పిల్లలు పుట్టిరు కానీ ఇంకా రేషన్ కార్డు లేదు, అలా పిల్లలకు లేదు, వాళ్ళకి లేదు. ఇప్పటిదాకా రేషన్ కార్డు 15 సంవత్సరాల నుంచి లేదు. అది లేకపోవడం ఒకటి సమస్య అవుతుంది. ఉన్న బెడ్రూమ్లలో కిరాయిలు ఉన్నాము, చేసినాము, చదువు లేదు, మాకు చిన్న ఉన్నస్తుంది, ఏదో బతికినాము, అటు నుంచి అవే ఇవో ఏరుకొని బతికినాము. బతికి చేసి ఇంత గెలిపి మీకు బెడ్రూమ్లు ఇస్తాం అంటే గెలిపించినాము. గెలిపించి చేసి ఆ ఉన్నోళ్ళకే బెడ్రూమ్లు ఇచ్చిండు కానీ లేని వాళ్ళకు బెడ్రూమ్లు ఇవ్వలేడు. ఉన్న వాళ్ళకే చూసి ఇచ్చిండు. మాకు ఇప్పుడు కొన్ని 40 బెడ్రూమ్లు మిగిలినాయి, అవి డబుల్ బెడ్రూమ్లు మిగిలితే అందులో ఉత్తగా ఖాళీగా ఉన్నాయి. ఎందుకు అని మీరు రేకులల్లో కిరాయిలు తీసుకునే బాగా గల్లవై ఉంటాం. తిరిగి కాలు పోతున్నాయి సార్, నా 2 ముందని నాకు 6 పిల్లలు, నాకు ఊరు కూర్చున్నది, నేను తిరిగి చచ్చిపోతున్నా సార్. మాకు ఏదో దయ చేయండి మీరు, మీ బిడ్డని నేను ఎవరు పట్టించుకోకపోతే కలెక్టర్ కూడా ఉన్నాయి అంటున్నాడు కానీ వస్తలేవు సార్ బయటికి. నాకు పాప ఉంది, నాకు తమాం స్థలం లేదు, నాకు ఉండని కూడా ఇంత కూడా లేదు. నేను నా పాపను పట్టుకొని 8-10 సంవత్సరాలు కిరాయి మీనే బతుకుతున్నా, ఇళ్ళల్లో పని చేసుకుంటా, నాకు ఏమీ కూడా లేదు. నాకు రూమ్ కావాలని కోరుతున్నా.